ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఫోటోస్ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫోటో మీద క్లిక్ చేసి మనమైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ అనేది చేసుకుంటాను. మీరు ఒక పిక్స్ ఉంటే 10 పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మినిమం ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. రైట్ క్లిక్ అనేది ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ చేయడానికి ఇన్షూట్ వాటర్ మార్క్ క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత మనకైతే ఫోటో లెంత్ అయితే నేనైతే 9:16 అయితే పెట్టేసుకొని ఫొటోస్ మొత్తం కూడా జూమ్ అనేది ఫుల్ స్క్రీన్లో అయితే ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. మీరు అట్లా ఫుల్ స్క్రీన్లో అన్ని ఫొటోస్ కూడా ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాను. ఫుల్ స్క్రీన్లో అట్లా ఇంక్రీజ్ చేసుకుంటే మనకు వీడియో చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేనైతే అన్ని ఫొటోస్ కూడా జూమ్ చేసుకుంటాను. అయినా మనకి టెంప్లెట్ అయితే ఈ టెంప్లెట్కి కొంచెం జూమ్ ఎక్కువగా చేస్తేనే మనకైతే వీడియో అనేది చూడడానికి మంచిగా కనిపిస్తుంది. నేనైతే ఫేస్ కొంచెం క్లారిటీ కాబట్టి కొంచెం ఎక్కువనే జూమ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టెంప్లెట్కి అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకునే టెంప్లెట్కి ఫొటోస్ అట్లా అయితేనే బెటర్ అనమాట. ఫొటోస్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే కొంచెం కట్ చేసుకున్నాను. మిగతాతో ఉంచేసుకున్నాను అనమాట. మరీ లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే కొంచెం ఫొటోస్ అయితే కట్ చేసుకున్నాను. అన్ని ఫొటోస్ కూడా అట్లనే కట్ చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా అట్లనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఫస్ట్ అయితే ఇవైతే చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎఫెక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత కొంచెం నాకు లెంత్ తక్కువగా అనిపించిన వాటికి కొంచెం ఎక్కువగా తక్కువ కట్ చేసుకున్నాను. మళ్ళీ పిప్ ఆప్షన్కి వెళ్ళేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని జూమ్ అనేది చేస్తున్నాను అనమాట. జూమ్ ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు జూమ్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకుని బ్లెండింగ్ ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత దానికి వాల్యూమ్ మొత్తం ఆఫ్ చేస్తున్నాను. దానికి సౌండ్ ఉంటుంది కదా, సౌండ్ వస్తే అసలు బాగుంటుంది. మనకు పెట్టే వీడియోకి దీనికి సంబంధం ఉండదు కాబట్టి సౌండ్ మొత్తం ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లిరికల్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. లిరికల్ సాంగ్ వీడియోని అయితే యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్లో అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మనమైతే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందో మీరే చూడండి. చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. వీడియో అయితే మంచిగా వచ్చింది. అండ్ ఫేసెస్ కూడా క్లారిటీగా కనిపిస్తున్నాయి. అండ్ నాకైతే టెంప్లెట్ ఎందుకో తక్కువగా అనిపించింది కాబట్టి కొంచెం కట్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఫోటో నాకు కూడా ఆ ఫోటో నచ్చలేదు. అండ్ లాస్ట్ ఫోటో అయితే కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఈ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ టెంప్లెట్స్కి ఎఫెక్ట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. యాడ్ చేసుకుని ఇలా సింపుల్ వాటి యాడ్ చేసుకోవాలి. నేను ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్స్ అనేవి సింపుల్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఫోటోకి ఫోటో మధ్య గ్యాప్ ఉంటుంది. అక్కడ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇట్లా ఒక్కొక్క పిక్ ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సింపుల్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత
చేసుకున్న తర్వాత మనకైతే ఫోటో కొంచెం లెంత్ తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఇంక్రీజ్ చేశాను. అన్ని ఫొటోస్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటున్నాను అనమాట. ఫైనల్ అవుట్పుట్లో అలా చూస్తే బెటర్ అనమాట. కొంచెం మిస్టేక్ అయినా మన డౌన్లోడ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి 1కి 2 సార్లు ఎక్స్పోర్ట్ చేసే ముందు చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా వీడియో. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి వీడియోని సేవ్ అవుతుంది.